హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి. ప్రస్తుతానికి మేమైతే వైజాగ్ వెళ్తున్నాం. పిల్లలకి పొంగల్ హాలిడేస్ ఇచ్చారు, సో మేమందరం వైజాగ్ వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అండ్ మా తోటి కోడళ్ళు చుట్టాలు వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నారు కాబట్టి సో వైజాగ్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ మేము ఎలా స్పెండ్ చేసాము, ఈ పొంగల్ మా పిల్లల హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేసామో మీతో అన్నీ షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం. సో రాజమండ్రి స్టేషన్ నుంచి వైజాగ్ జంక్షన్ వరకు మా జర్నీ ఎలా సాగిందో మీతో అన్నీ షేర్ చేస్తాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. లోపలే దిగుతాం స్టేషన్ గట్పకండి. పక్కన ఆపేయండి. చూసారు కదా, స్టేషన్ బయట కూడా ఖాళీ లేదు, స్టేషన్ లోపల కూడా చాలా క్రౌడ్గా ఉంది. ట్రైన్ ఎక్కడం అయితే చాలా కష్టం ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను ట్రైన్ మిస్ అయిపోయాను అనమాట. సో ఎందుకంటే మేము ఎక్కే ముందు ట్రైన్ అయితే కదిలిపోయింది. సో ఆ ట్రైన్లో మా హస్బెండ్ మా బాబు ఇద్దరు వెళ్ళిపోయారు వైజాగ్కి. మేము దాని వెనకాతలో వచ్చిన వేరే షిరిడీది ఏదో ట్రైన్ అంట, వీక్లీ ట్రైను. ఆ ట్రైన్లో లక్కీగా మాకు ఏసీ కోచ్ దొరికిందనమాట. అందులో మేము జర్నీ చేసాము. వెళ్ళేటప్పటికి 11 అయిందనమాట. సో 1 అవర్ 2 అవర్ క్యాప్ అనమాట. సో అలా జరిగింది. ప్రస్తుతానికి ఎప్పుడు అలా అవ్వలేదు. ట్రైన్ మిస్ అయ్యానని చెప్పాను కదా, ఇది షిరిడి ట్రైన్ అనమాట, వీక్లీ ట్రైన్. సో మాకు లక్కీగా ఏంటంటే ఏసీ కోచ్లో ఏసీ కంపార్ట్మెంట్లో సీట్ దొరికింది, బెర్త్. సో అందులో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఇంకా షిరిడి నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ మాతో
బాగానే ఫ్రెండ్లీగా ఉన్నారు. అక్కడ మా పాపకి ఆడుకోవడానికి ఒక అమ్మాయి కూడా అవైలబుల్గా ఉంది. సో వాళ్ళతో పాటు కాసేపు ఆడుకొని తర్వాత పడుకుందనమాట మా అమ్మాయి. మా కోసం అయితే మా హస్బెండ్ మా బాబు ఆల్రెడీ వైజాగ్ స్టేషన్లో ఉన్నారు. మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట అక్కడ. సో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కూడా చేస్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. సో మేము వెళ్ళే వరకు వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా లక్కీగా స్నాక్స్ కూడా నా దగ్గరే ఉండిపోయాయి. హ్యాండ్ బ్యాగ్లో నేను క్యారీ చేస్తున్నాను అనమాట. త్వరగా తీసుకొని తినొచ్చు. పిల్లలకి ఆకలి వేసినప్పుడు మనం తినుబండారాలు అలాగే దగ్గరలో పెట్టుకుంటాం కదా, అలాగే నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. అవి తీసుకొని తిన్నాము. सना ठंड लगता है, अब गर्म है, अच्छा है अबे, अब गर्म है. లక్కీగా అవి నా హ్యాండ్ బ్యాగ్లో ఉండడం సరిపోయింది. సో మా పాపకి ఆకలేసింది కాబట్టి ప్రస్తుతానికి అవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మేము తింటున్నాము, లేకపోతే ఇంకా కష్టమైపోయేది. ఇంకా ఏంటంటే మా బాబు 2-3 సార్లు ఫోన్లు అయితే చేశాడు ఎక్కడున్నారని. సో వాడు కూడా కొంచెం టెన్షన్ పడ్డాడంట. దిగాక చెప్పాడు. వెళ్తున్నా మరి స్టేషన్కి. వెళ్ళాక అక్కడ మా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని కూడా మీతో చూపిస్తాను. ఓకే. सना सना వైజాగ్ ఆగి. ప్రస్తుతానికైతే మేము వైజాగ్ జంక్షన్లో, అదే వైజాగ్ స్టేషన్లో అయితే ఉన్నాము. మా కోసం వెయిట్ చేశారు. మా అబ్బాయి కూడా కొంచెం ఫీల్ అయ్యాడంట, చెప్పాడనమాట. సో ప్రస్తుతానికి మేము ఇంటికి వెళ్ళాలి. టైం అయితే 11:30 అయిపోయింది. సో ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే మాకు చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము. ఆ క్లిప్ కూడా ఇందులో నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎలాగా ఆ ఫంక్షన్ అటెండ్ చేయాలి, అక్కడ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేయాలి. సో ఆ స్పెండింగ్ టైం కూడా మీతో ఈ వ్లాగ్లోనే నేను షేర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ప్రస్తుతానికి ఇది నెక్స్ట్ డే క్లిప్ అనమాట. సో మేమైతే ఫంక్షన్కి రెడీ అయిపోయాము. మా అవుట్ఫిట్స్ చూపించడానికి మీకు ఈ చిన్న క్లిప్ అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే బారసాల ఫంక్షన్కి వెళ్తున్నాము. మా చిన్నన్న వాళ్ళ మనవరాలి బారసాల ఫంక్షన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మా తోటికోడళ్ళు వాళ్ళు అందరూ అక్కడికే వస్తారు. సో వాళ్ళతో ఎంజాయ్ చేస్తాము. టుడే ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు అక్కడే టైంపాస్ అనమాట. అక్కడ లిటిల్ ప్రిన్సెస్ కూడా ఉంది, తన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. అండ్ మాతో పాటు మీరు కూడా ఆ ఫంక్షన్ చూసినట్టు ఉంటుంది. ఆ ఫంక్షన్లో ఎవరెవరు వచ్చారో మేమందరం ఎలా స్పెండ్ చేసామో అది కూడా మీతో షేర్ చేస్తాను. సో
లెట్స్ వాచ్ द ब्लॉग। अरमान पंडू, अरमान पंडू, इधर देखो। अरमान इधर देखो, इधर दिख रही, दिखे अरमान। कब क्या लगा नहीं ना सबको है तब तब परवान అలా తీస్తాను అమ్మ పండు కాకా जाता है बच्चे कपड़े పండుగ दोनों को और बच्चे दोनों को बोले तो आगे कम क्या आते नहीं है खेलने खाने की क्या क्या आते। जोया पापा भी आगे माँ जोया यहाँ बैठ साना दीदी कन बैठ जा यहाँ बैठ अकेली बैठ क्या यहाँ बैठ साना दीदी कन बैठे है क्या है अम्मा बच्चे बैठ कर खाना से हाँ बोले क्या स्टील का चना भेड़िया अरमान इधर दिखे यो बोले बोले ऐसा 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 रखे ऐसा ऐसा हाँ ओके अरमान इधर अरे बिर बोला अब चान करो कहीं का थे बोलो तेलुगु बोलो फोन में बोलते हैं फ्रेंड्स है हाय फ्रेंड्स बाय फ्रेंड्स इवन बोलते हैं वीडियो दिखे शंपो उनो फोन करता और अपनी हमारे नानन के जठाली नी कहता उनो चे हाय फ्रेंड्स बाय फ्रेंड्स बोलते उनो क्या पूछते होते हैं हो जे देखिए फेमस हो जाते हैं मम्मी वैसे पूछते हैं कहते अब तक दोस्त भी सब्सक्राइबर अच्छा अच्छा कौन है हाय बाय फ्रेंड्स बोलते हैं सो अरे रे आते हो हीराज हीराज మైచే మా మరిది గారు చికెన్ పట్టుకొని ఉన్నారు చూసారా చికెన్ చూడ హీరోస్ కు వీడియో కాడి क्या साला मैं बाप चिल्लाता है एक बार मैं अड़ता मुझे एक बार वैसे क्या लगता
ओके बस नहीं आप हमारे प्लेट सब खा लिए तुम खा लेते बाबा अरे सामने नहीं आप क्या हाला लाख में है అండి మాకు దుమ్ములు వేస్తున్నారండి చూడండి बाबा बाबा ले खिलाते कौन फाइल ऊपर जाए हाँ सो जाओ सहूलत होने अब क्या हुआ क्या छोटे बच्चे छोटे थोड़े से बिल्ली में बिल्ला खाई का भी तो बड़ा मोल ना बड़ा फार्म में तो फार्म अल्लाह टेस्ट बड़ी भी अल्लाहने वाले टाइम भी रखा ना हमने लेकिन अल्लाहने वाले बड़ी भी कटी क्या माँ कटी तू हाँ वो बात सही ले बिल्कुल सही था गलत क्या मुश्किल जोया झुलाने का झुला को हल्का भी नीचे डाले तो रोटी गोल में रहती कहाँ रखागी ये इधर आ ए सना इसके बाजू खड़ दी तू सना ये लकड़ी लेके मार तुम मेरे इधर भाई। आज मिनट से हो जाके आधा जाता फिर भी भाग वहाँ एक पाम आए पामदार भागती उतर तो नीचे के बार देख बार उतरे टाइम नहीं सही मारते भैया मारे मालूम क्या एक समझती बार उतरे देखिए इसके भैया बाजू डरे। जो एक बाजू की एक बार यहाँ खड़े दीदी ये नैया रस्सी थे कहते नैया रस्सी हाँ एक बार खड़े हाँ चला जा बढ़िया हाँ बोबो क्या सारी अबे cheers cheers हाय फ्रेंड बाय फ्रेंड बाय फ्रेंड से बाय फ्रेंड्स सारा देरियों ने आई बहुत हुशार में है अहो चेयर्स में हाथ लगे रखे सतना हीरा सिर को लगता मारे सही बोली आप सही बोले भारी खाना खाते हैं जी जावा पका के करके ठंडा करवा रखा है भाईजान जाके प्याव में आग तक तो ना आए खलील को भेज के तब नहीं खाना नहीं खाना नहीं चले खाना का जावा उठा दे हैं भाई को मूती रखो
अस्सलाम वालेकुम। नानी आवड़ी भाभी हुई ये कौन सा है क्या कहते हैं ठीक है भाभी दुआ करके पढ़ो करके मां भाई ना छुट्टी डालना है दुआ गाते क्या होगा कहाँ चलाती नाम पसंद किए हैं नाम बोलो खुशी वाहिद कोई नहीं मोहम्मद हमारे असली बात बच्चे को प्लान करने पैदा कम हुई नाम डालते फुटो नाम रखोगे ना हाँ बोले 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 अल्हम्दुलिल्लाह आपका नाम आज खुशी माहिन है आपको खुशी माहिन नाम रखा गया अल्लाह ताला आपके नाम में बरकतों का नज़ुल अता फरमाए अल्लाह ताला आपको सेहत कामिला आजिला उम्र में दराजगी के साथ आपको सेहत अता फरमाए तंदुरुस्ती अता फरमाए आपका नाम आज से खुशी माहिन पड़ गया है अल्लाह ताला इस नाम में बहुत बहुत बरकत कर गया है नज़ुल अता फरमाए नाम रख लेता नून है दुनिया नहीं 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 नाम रखिए नीचे बड़ा खाली नीचे पर हरी मोटी होना बड़म्मा आया sana इधर दिख रही है इधर दिख रही है ये बे जा ठंडा हो जाता ये कप पे छोटे छोटे सासरा रखो लाके दे नया पनीर में क्या संभाल हुआ आ गया तो हाँ भाई भी काम अच्छे क्या कार डाला मैं जा कौन है जाते चल डाली पी गए क्या वो बलशीर को काट डाले पूजा मिलेगा बुरका कर हाथ को दे डर जाता है बच्चा को मुस्काना नहीं डरा ना कैसे छोटे बच्चा को हाँ बजा अब जा नजदीक निकाल तू मत देखा जा आधा बा सपल आधा बा नाना डाडा ये अच्छे रहता कपड़े खोल और एक खाता हो चाहिए
సో ప్రస్తుతానికి వైజాగ్లో మా ఫస్ట్ రోజు అయితే ఇలా గడిచే ప్లానింగ్ ఏంటో నెక్స్ట్ బ్లాగ్లోనే తెలుస్తుంది. సో ఆ బ్లాగ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్ కూడా కన్ఫర్మ్గా చూడండి. ఇంకా 3-4 బ్లాగ్స్ ఉన్నాయి మేము వైజాగ్లో స్పెండ్ చేసిన టైమింగ్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్యూట్ బ్లాగ్లో. బాయ్ ఎవ్రీవన్.